అందరికీ నమస్కారం అండి. నేను మీ అన్సు అని. గృహస్థులుగా ఉంటూ భగవంతుని గురించి తెలుసుకోవడం. భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, ప్రకృతి నుండి పాడి పంటలు అందిస్తున్నాడు. భగవంతుడికి మనం ఇచ్చిందేమిటి? పెందలాడలేసి కనీసం ఒక్క నామమైనా జపించగలుగుతున్నామా? భగవంతుని చేరుకోవడానికి మానవాళికి గొప్ప గొప్ప యోగులు, ఋషులు మనకు అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందమని మనకు అందించారు. గురువు చేత శిక్షణ పొందాలి. శిక్షణ పొందిన తరువాత పీకల దాకా అంటే వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు. ఔరౌర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల, ఔరౌర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల, అహోరె అరిసెలెల్ల అహహ ఇవాళ నాకు చెల్ల. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు వహహ నాకే ముందు. ఏమవుతుంది? గుర్రక వస్తుంది. కుంభకర్ణుడిలాగా నిద్ర గురక వస్తుంది. ఏనుగులాగా బలం వస్తుంది, కానీ జింకలాగా ఎగరడం రాదు. మనస్సును నియంత్రించాలి. మనస్సు మన మాట వినదు. గుర్రంలాగా పరిగెడుతుంది. కళ్ళెం వేసి పట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అంతరంగికమైన శక్తిని వెలికి తీయవచ్చు. అంతరమైన శక్తి ద్వారా కంటి చూపుతోనే కొండను పిండి చేయవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.